హైదరాబాద్లోని పీవీ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు బీజేపీ నేతలు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత పీవీ నరసింహారావుకే దక్కుతుందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. అయినా కాంగ్రెస్ పార్టీ పీవీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదన్నారు. యుఎన్లో మాట్లాడేందుకు వాజ్పేయికి పీవీ అవకాశం ఇవ్వడాన్ని గాంధీ ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. కానీ వారికి దక్కాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. దక్కాల్సిన గౌరవం ఈరోజు సంజయ్ గాంధీ గారికి మాత్రం ఢిల్లీలో వారి యొక్క అంతిమ సంస్కారాలకు ఒక స్థానం ఇచ్చారు. కానీ పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో కూడా వారి భౌతిక కాయాన్ని తీసుకోలేదు. ఇది పివి నరసింహారావు గారి కుటుంబానికి కాదు, మొత్తం తెలుగు వారికి, ముఖ్యంగా తెలంగాణ వారికి ఇది చాలా పెద్ద అవమానం. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పివి గారిని అగౌరవపరిచింది, ఎప్పుడైనా వారిని ఎప్పుడు కూడా గౌరవపరచలేదు, అవమానపరుస్తూ ఉంది. అయినప్పుడు కూడా ఆ రోజు పివి నరసింహారావు గారు అపోజిషన్ లీడర్గా బాధ్యత కలిగినటువంటి నాయకుడుగా, దేశ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిసి దేశంలో అనేకమైన సంస్కరణలు ఆ రోజు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పివి నరసింహారావు గారు ప్రతిపక్షానికి కూడా వారు విలువ ఇచ్చి ఆ రోజు వాజ్పేయి గారిని యునైటెడ్ నేషన్స్లో కాశ్మీర్ విషయం మీద మాట్లాడడానికి భారత ప్రభుత్వ ప్రతినిధిగా పంపడం జరిగింది. అది గాంధీ ఫ్యామిలీ అంటే నెహ్రూ ఫ్యామిలీ ఎవరు కూడా ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారంటే మా కుటుంబం తప్ప, లేకుంటే మీరు చెప్పిన వాళ్ళే కావాలి ప్రధానమంత్రి, వేరే వాళ్ళు కావద్దు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి పివి నరసింహారావు గారిని వారు అగౌరవపరుస్తూ జరుగుతుంది.